సమయంలో మన బైబిల్ ఎత్తి పట్టుకొని బైబిల్ పాట పాడుకుందాం. భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట నా భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట అండి. మనము బల చుట్టూ చేరి వచ్చి మరి దేవునికి ఆత్మతో సత్యంతో కూడినటువంటి ఆయన కోరుతున్న ఆయన వెతుకుతున్నటువంటి ఆరాధన సమర్పించుకోగలిగినాము. మరి ఈ సమయంలో బల చుట్టూ చేరి వచ్చి బలం మరి ఆరాధించిన మనం బలలో పాల్గొనాలి. ఆ బలలో పాల్గొన్న నిమిత్తం ప్రభు మరి మనతో మాట్లాడి మరి సరి చేసుకొని యోగ్యంగా బలలో పాల్గొనడానికి పరిశుద్ధంగా పవిత్రంగా ఉదక స్నానం వాక్యంతో ఉదక స్నానం చేయబడిన వారమై బలలో పాల్గొనడానికి ప్రభు సహాయం చేయను గాక. మరి ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని మరి చివరి మరి ప్రభు దినము మనము ధ్యానించడానికి మరి మనకు సార్వత్రిక సంఘ వాగ్దానం ఇచ్చినారు కదా. ఎక్కడ సంఘ వాగ్దానం తెలుసా? దీనికి ముందు చూడండి, ఇదే సార్వత్రిక సంఘ వాగ్దానం. అంటే ప్రపంచంలో చెందిన ఉన్న హెబ్రోను సంఘ సహవాసం అందరికీ కలిపి ఒక వాగ్దానం అందిస్తారు. మనకున్న శరీర ఆత్మీయ పరిస్థితిని బట్టి అవి దాదాపు 3 అయినాయి. ఎన్నైనాయి? ఇక్కడ చూస్తే మీకు దోష గురించి ఉంది, మాకు ఒక చోట పరిశుద్ధత గురించి ఉంది, ఇంకొక చోట మరి దేవుడు అనుగ్రహించేటువంటి ప్రార్థన గురించి ఉంది. కానీ మీకు ఇక్కడ సముద్రం దోష గురించి మరి ఈ సంవత్సరంలో 52 ఆదివారాలు కదా, ఎన్నిసార్లు దీన్ని ధ్యానించినారు? ధ్యానించలేదు. మరి ప్రభు తలం చొప్పున ఈ యొక్క వాక్యాన్ని మనము ధ్యానించబోతున్నాము. ఒకసారి మరి నాకంటే అది మీకే బాగా కనపడుతుంది కాబట్టి మొదటి వాగ్దానం ఏ వాగ్దానం ఎక్కడుంది? మంచిది, తీసుకోవాలి. కీర్తనలు 65
ఆయనే సముద్రాలకు ఘోషను వాటి తరంగములను ఘోషను అనర్చువాడు, జనముల అల్లరిని చల్లార్చువాడు. రెండవది 107వ కీర్తనేనా? 107వ కీర్తన ఎన్నో వచనము? చదవండి. 107:29. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణగిపోయేను. ఆగిపోయాను. అణగిపోయాను. తర్వాత మార్క్స్ వార్త 4వ అధ్యాయం 19వ వచనం, 39వ వచనం చదవండి ఒకసారి. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 39వ వచనాన్ని అందరం కలిసి బిగ్గరగా చదువుకుంటాం. చదవనక సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. ఇంకొక మాట ప్రసంగి గ్రంథంలో నుంచి చదువుతాం. ఇన్ని చదివిస్తున్నావు ఎందుకన్నా, ఎంతసేపు చదువుతావు, ఏం కథ అనుకుంటున్నారా? భయపడకండి. ముందే భయపడితే మీరు వినలే వాక్యము. త్వరగా ముగిస్తాను. మీరు చదివినంత ఎక్కువ వాక్యం ఏమి ఉండదు. త్వరగా ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయంలో మరి మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పి సంవత్సరములు రాకముందే తేజస్సులను సూర్యచంద్ర నక్షత్రములను చీకటి కలవకముందే వాన వచ్చిన తర్వాత మేఘములు రాకముందే నీ బాల్య దినములో ముందే సృష్టికర్తను స్మరణకు చేసుకొనుము. చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుల పరమ తండ్రి, నిమ్మలుగా తండ్రి ప్రభా, నీ భగవంతుడు నీ మధ్యన ఆనందములలో ప్రవేశించి పరిశుద్ధ సంఘ సహవాసముగా నీవు కోరుకున్నట్టు ఆత్మతో సత్యముతో నేను ఆరాధించుకుని మాకు అనుగ్రహించిన ఆధిక్యతకై స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఈ సమయంలో నన్ను కూడా పూర్ణ సంఘ సహవాసంలోని 2024 సంవత్సరం 12వ మాసం చివరి ప్రభుదినంలో నా తండ్రి ప్రభా సంఘ సహవాసంలో నన్ను కూడా నడిపించి ఇక్కడ మీ ఆవరణంలో స్తోత్రాలు, వందనాలు. పూర్ణ సంఘ పరిశుద్ధతో కూడా నేను ఆరాధించినట్టు నన్ను దర్శించాను. కానీ నా జీవితంలో నేను చేసినటువంటి పనులను బట్టి నాకు 7 తీర్పు రావాల్సింది. నేను చేసే కీడును బట్టి తీర్పు, నేను ఇతరులను తీర్చు ద్వారా నేను తీర్పు పొందాలి. నా చెడ్డ మంచి క్రియలను బట్టి నేను తీర్పు పొందాలి. నా ఇష్టానుసారంగా నా కోరిక చొప్పున, నా దృష్టి చొప్పున నేను చేసినటువంటి దాన్ని బట్టి నేను తీర్పు పొందాలి. దేవా ప్రభా, నేను అంగీకరింపక దేవా నిన్ను నమ్మకంగా దినములలో నిజంగా నేను తీర్పుకు పాత్రను, ధర్మశాస్త్ర సంబంధమైన ఆ యొక్క నెరవేర్పు లేనటువంటి ఆ స్థితిని బట్టి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన నేను దేవా నిజంగా నిందకు తీర్పుకు పాత్రని. తద్వారా తీర్పులో ఉంటే నేను పాతాళానికి, నరకానికి, శిక్షకు, అవమానానికి, నిందకు పాత్రుడనే తండ్రి. అనే స్థితిలో ఉండి నశించిపోతున్న నన్ను, దోషినైన నన్ను, తీర్పుకు నీ ఉగ్రతకు పాత్రుడైన నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. దేవా స్తోత్రాలు. ఈ 7 తీర్పును దేవ ప్రభా నీ తీర్పుమాన మీద మోపులకు ఇష్టపడినావు. అన్యాయపు తీర్పు పొందినాడు. పిలాతు తీర్పు తీర్చి యూదులు ఇష్ట రాజ్యంగా చేయడానికి వారి ఇష్టానికి అప్పగించినారు. చెడ్డవాడైనటువంటి బర్రబ్బా ఆ యొక్క స్థానంలో ప్రభా నీవు నా తండ్రి ప్రభా అప్పగింపబడుతూ చెడ్డవాడికి విడుదల కనుక చేసినావు తండ్రి. నిజంగా ఈ తీర్పులన్నింటిని బట్టి పొందవలసినటువంటి మా తీర్పంతటిని కూడా శిలువలో మా కొరకు నీవు పొంది దేవ ప్రభా నిత్య రాజ్యంలో, పరలోక రాజ్యంలో నీవు స్థలంలో మేము మమ్మల్ని కూడా కూర్చుండబెట్టి తండ్రి మమ్మల్ని తీర్పులు తీర్చేవారిగా ఆ యొక్క తండ్రి ప్రభా న్యాయ సింహాసనంలో మమ్మల్ని కూర్చుండబెట్టకు దేవ ఇష్టపడిన నీ ప్రేమకై స్తోత్రాలు తండ్రి. ఎటువాడనైనా మట్టివాడను, దుమ్ము ధూళితో చేరి చెదరగొట్టవలసినటువంటి వాడను, ఎండుటాటువంటి వాడను నన్ను తండ్రి ప్రభా నీ కృప, నీ కనికరం, నీ దయను చూపించి దేవ ప్రభా నటంలో, పాతాళంలో వేదనతో నశించుకోవాలని ఆత్మను జ్ఞాపకం చేసుకొని ఆ కలవరిశిలలో నా శిక్షను, నా తీర్పును, నా నిద్ర అవమానం భరించి నాకు విడుదల విమోచనం నుంచి ఆ పరలోక సింహాసనంలో తీర్పు తీర్చుటకు నన్ను తీర్పరిగా నన్ను కూర్చుండబెట్టని ఇష్టపడిన నీ ప్రేమను బట్టి
స్తోత్రాలు వందనాలు. ఒకరోజు నీతో కూడా ఆ సింహాసనంలో ఉంటానని గొప్ప సంపూర్ణ నిరీక్షణ నాకు ఇచ్చినావు. లోకానికి తీర్పు తీర్చేటువంటి స్థితిలో నేను ఉంటానని నాకు ఇచ్చిన నిరీక్షణకే స్తోత్రాలు. ఇన్ని చేసిన నా దేవునికి నేను ఏమి చెల్లించినానో రుణస్థుడని ఒప్పుకుంటున్నా. ఉదయమాన స్తుతి ఆరాధన యేసు నామమున నీకే అర్పిస్తూ ఈ సమయంలో బలలో పాల్గొంటున్నదా పరిశుద్ధ సంఘ సహవాసంతో కూడా దేవాలయానికి యోగ్యతను ఇక్కడ కూర్చున్న పరిశుద్ధులందరూ కూడా వాక్యాన్ని విని పరీక్షించుకొని యోగ్యంగా బలలో పాల్గొనేటువంటి కృపను సమృద్ధిగా గ్రహించండి. ఎవరికి కొనుక్కుబాటు రాక నీ వాక్యమును విని దేవప్రభు నీ ఇచ్చిన సార్వత్రిక సంఘ వాగ్దానం సంఘంలో మీరు ఎటువంటి సిద్ధపాటును మీరు ఇవ్వడానికి వాగ్దానం ఇచ్చినారో, ఎటువంటి సిద్ధపాటులో ఉన్నామో లేమో, లేకుంటే ఒప్పుకొని క్రీస్తు యేసు రక్తంలో కలబడి మీరు ఇచ్చిన సిద్ధపాటు చొప్పున ఈ సంవత్సరాంతంలో ముగించినట్టు దేవా అటువంటి యోగ్యత పొంది బలలో పాల్పొందుటకు అపరిశుద్ధము అపవిత్రమై బలలో పాల్పొందకూడదట్టు యోగ్యంగా పరిశుద్ధంగా బలలో పాల్పొందేటువంటి నీ కృపను నీ వాక్యం ద్వారా మాకు అనుగ్రహిస్తున్నామని నిలుస్తున్న నన్ను సంపూర్ణంగా నిశ్చయించాలని కలుగుపరచుము. దేవాని ఆత్మచే అభిషేకించుము తండ్రి ప్రభా. అయినా ఇర్మియా 33 అంటున్నాడు తండ్రి ప్రభా 3 దేవ ప్రభా నీవు మొరపెట్టుము, నీ ప్రత్యుత్తరం ఇచ్చిన వాగ్దానాన్ని నా పక్షంగా నెరవేర్చుదని దేవా కూడబెట్టిన సంగతులు తెలియజేస్తారన్న వాగ్దానాన్ని ఇచ్చిపడుకుంటు దేవా కూడేసిన సమయం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా రక్షణకరంగా నీకు కరంగా చేయమని తండ్రి మీరు వస్తున్నటువంటి ఆత్మ చేయమని బట్టి వందము చెల్లిస్తూ పరలోక సింహాసనం నుంచి మీరు వెలువరుస్తున్నటువంటి నీ మాటలు బట్టి నీ జీవవాక్యాన్ని బట్టి వందము చెల్లిస్తూ యేసు రక్షకుని నామమై కొద్ది ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అన్న ప్రార్థన ఎంత చేసా వాక్యం ఎంతసేపు చెప్తాడో అసలే టైం చూస్తే బాగా 1 అవుతుంది. తొందరగా వదిలితే బాగుంటుంది, ఇంటికి పోయి బిర్యానీ తినొచ్చు అనుకుంటున్నానేమో. బిర్యానీ లాంటి వాక్యం కూడా ఇప్పుడు విన్నాము. కాబట్టి ఇక్కడ కడుపు నింపుకుంటే అక్కడ మీ కడుపు నిండుతుంది, ఇక్కడ మీరు ఖాళీ కడుపుతో పోతుంది. రండి, మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దేవుడు మనకి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే ప్రసంగి గంధకర్తతో అంటున్నాడు, ఏమొస్తున్నాయంట? దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు, సంవత్సరములు రాకముందే తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు వరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను తెలుసుకో. ఎందుకు ఈ మాటలను తెలియజేస్తున్నట్టే ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉంది, మీరు సిద్ధపాటుగా ఉండండి. కాబట్టి ముందొచ్చే మంచి రోజులు కావు, దుర్దినాలు. దాంట్లో ఏమాత్రం ఏముండాలంటే మనకు సంతోషము ఉండదు. ఇప్పుడే లేకుండా పోయిందంటారా? ఇంకా అప్పుడు సంగతి ఏముందన్నా? ఇప్పుడే ఇంట్లో కొట్లాటలు, బయట కొట్లాటలు, బయటికి పోయి నేను క్రైస్తవం చెప్తే పట్టణానికి వస్తున్నారు. మీరు ఇది కాదంటారా? నిజంగా దుర్దినాలు మొదలైనాయి, సంతోషం లేని దినాలు మన జీవితాల్లో ఆరంభమైనాయి. కాబట్టి మనం ఒకటి గుర్తించాలి, ఏమిటంటే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మే సమయము. ఎప్పుడు కమ్ముతుంది దశ ఇది? క్రీస్తు రాక జరిగేది. క్రీస్తు వచ్చేటప్పుడు సూర్యచంద్ర నక్షత్రములకు ఏం కలుగుతుందట? చీకటి కమ్ముతుంది, ప్రపంచమంతా చీకటి కమ్ముతుంది. అప్పుడు ఆయన రాకడ జరుగుతుంది. అందుకొరకు ప్రసంగి గ్రంథకర్త ద్వారా ఈ సిద్ధపాటు మాటలు మనకి ఇస్తున్నాను. కాబట్టి మనం మన సృష్టికర్తను జ్ఞాపకం చేస్తున్నాం. ఎవరు జ్ఞాపకం చేస్తున్నాం? సృష్టికర్తను. వాళ్ళే దినములు అందే అంటున్నాం. అంటే మరి ఇప్పుడు 80 ఏళ్ళ ఆయన రక్షింపబడితే బాల్య దినాల్లో గుర్తు చేస్తున్నారా? ఇప్పుడే రక్షింపబడినారనుకో 80 ఏళ్ళప్పుడు ఇవే బాల్య దినాలని ఇప్పుడే సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి సార్వత్రిక సంఘ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట నిజంగా ఇక్కడ అన్నిటికీ చీకటి కమ్ముతుంది. మరి ఇక్కడనేమో మరి సముద్రానికి చీకటి కమ్ముతుందని అయితే రాయబడలేదు. నిజమేనా? ఇప్పుడు 3 వాగ్దానాలు చదివినాం. ఇక్కడ 3 వాగ్దానాల్లో ఏం కామన్ గా ఉంది? సముద్రము, సముద్రము, సముద్రం, తరంగములు, తరంగములు, తరంగములు.
అణగి అణగి నిజమేనా? మరి సముద్రాన్ని ఎవరు కలుగజేసినారు? ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తే ఏమని రాయబడింది అక్కడ? 10వ వచనంలో, 10వ వచనమేనా? దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టాను. అది మంచిదని దేవుడు సృష్టించినప్పుడు సముద్రం కూడా మంచిదే, భూమి కూడా మంచిదే. నిజంగా దీనిని సృష్టించినాడు ఆయన. ఈ యొక్క సృష్టికర్త ఆయనే. కాబట్టి మొట్టమొదటిగా ఈ వాగ్దానం మనకేం తెలియజేస్తుందంటే, నేను సముద్రాన్ని సృష్టించిన సృష్టికర్త నన్ను జ్ఞాపకం చేసుకోండి. సృష్టికర్త అని నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే నేనే వీటిని కలుగచేసినాను, వీటిని కలుగచేసిన వాడను నేనే. కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకోమని దేవాది దేవుడు సృష్టికర్తగా నన్ను జ్ఞాపకం చేసుకోమని సెలవిస్తున్నాడు. ప్రకటన 14:7. ప్రకటన గ్రంథం. అతడు మీరు దేవునకు భయపడి ఆయనను మహిమపరచుడి. ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చను కనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికే నమస్కారం చేయుడి అని గొప్ప స్వరముతో. నువ్వు సృష్టికర్తను ఎరిగి ఉంటే చాలదు, సృష్టికర్తకు ఏం చేయాలంటే నీవు నమస్కారం చేయాలి, అంటే ఆయనను ఆరాధించాలి. ఈ వాగ్దానం అంతా ఏం మాట్లాడుతుందో బాగా గమనించండి. సముద్రాన్ని సృష్టించిన వాడిని నేనే, ఆది అంత సముద్రాన్ని సృష్టించిన. ఈ సముద్రంతో పాటు జలధారలను ఆకాశంలో భూమిని కలగచేసిన వాడిని నేనే. కాబట్టి సృష్టికర్తగా నన్ను తెలుసుకొని నన్ను ఏం చేయండి? నమస్కరించండి, ఆరాధించండి. నువ్వు ఆరాధించాలంటే ముందు సృష్టికర్త ఎవరో నీకు తెలియాలి. ఆ సృష్టికర్త యొక్క సృష్టి ఏమిటో నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకొని ఏం చేయాలంటున్నాడు? నేను నన్ను ఆరాధించమంటున్నాడు. కాబట్టి నా జీవితంలో నేను మరి ఈ సృష్టించిన సృష్టికర్తని ఎరిగి ఈ సముద్రాన్ని కలగచేసిన దేవుడని నీవు ఆయనను మరి ఆరాధించే వాడిగా ఉండాలి. మరి ఈ యొక్క సముద్రము నిజంగా దేన్ని చూపిస్తుంది? ఈ సముద్రం గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? యెషయా గ్రంథము 57. ఎప్పుడైతే మానవుడు ఆది ఆదాము పాపం చేసినాడో అప్పుడు ఈ సముద్రము దేనికి సాదృశ్యంగా మార్చబడింది చూడండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20-21 వచనాలు. భక్తిహీనులు కదులుచున్న తర్వాత అది నిమ్మలింపనేరదు, దాని జలములు బురదను మైలను ఏం చేస్తుందట? పైకి వేయును. దుష్టులకు నెమ్మది ఉండదని ఆ దేవుడు సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి దేవుడు సముద్రాన్ని భక్తిహీనులని, కదులుతున్నటువంటి సముద్రం దేనికి గుర్తంట? భక్తిహీనులకు గుర్తని. వారు ఏం చేస్తారంట? మైలను బురదను పైకి వేస్తారంట. అంటే అక్కడ ఏముందంట? బురద మైల తప్ప ఏమీ లేదు. ఇంకా ఎప్పుడుందంట? నెమ్మది లేని దుష్టత్వముతో ఉంది. ఇది ఈ లోకాన్ని చూపిస్తున్నటువంటి సముద్రము. కాబట్టి ఈ లోకంలో నెమ్మది లేదు, దుష్టత్వం ఉంది. ఈ సముద్రం దేన్ని చూపిస్తుందంటే మైలను బురదను చూపించేదిగా ఉంది. కాబట్టి ఈ లోకం అంతా ఇలాగూ తయారైంది. నేను మంచిగానే నేను సృష్టించినప్పుడు సముద్రం బాగుంది, భూమి బాగుంది, ఈ జలధారం నేనే కలగచేసినాను. కానీ ఈ సముద్రం ఏమైపోయింది? భక్తిహీనుల వంటి దానిగా అయిపోయింది. చివరికి ప్రకటన గ్రంథంలో ఏముంది తెలుసా? 20వ అధ్యాయం. సముద్రంలో ఏముంది తెలుసా? ఇప్పుడు 20వ అధ్యాయము 13వ వచనం. సముద్రము తనలో ఉన్న
సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మృతులను అప్పగించెను. మరణమును మరణమును పాతాళలోకమును పాతాళ లోకమును వాటి వశమున ఉన్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున. చివరికి సముద్రంలో ఎవరున్నారంట? మృతులు. దేవుడు సృష్టించినప్పుడు సముద్రం ఎంతనో మంచిదని దేవుడే అన్నాడు. కానీ ఆ తర్వాత అది భక్తిహీనత, అదే బురద, మైలగా, దుష్టత్వంతో నెమ్మది లేని స్థితిగా మారింది. చివరికి ఇప్పుడు సముద్రంలో ఏముందంట? మృతులు ఉన్నారు. ఏం చేసినాడు ఏమనంటే ఆ సముద్రాన్ని చెప్పినాడు, నీలో ఉన్న మృతులను నాకు అప్పగించేసాయి, నాకు అప్పగించేసే అంటున్నాడు. కాబట్టి ఈ యొక్క సముద్రం అనేది ఈ ఎటువంటి స్థితిని చూపిస్తుంది? మృతమైనటువంటి స్థితిని చూపిస్తుంది. ఈ సముద్రం అనేది ఏ మాత్రము కూడా మంచిని చూపించడం లేదు. ఈ సముద్రం అనేది ఏ మాత్రము కూడా మరి మంచిదిగా కనపడడం లేదు. ఇంకా ప్రకటన 7:1-2 చూడండి. ప్రకటన 7వ అధ్యాయము 1-2 వచనాలు. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. మరియు సజీవుడకు దేవుడు ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగ చేయుటకై అధికారము పొందిన చూడండి, భూమికి సముద్రానికి ఏం కలుగజేస్తాడంట దూత? హాని కలుగజేస్తాడు. దేవుని సృష్టిలో ఉన్నటువంటి సముద్రము, మంచిదిగా ఉన్న సముద్రము మన పాపమును బట్టి చివరికి సముద్రం కూడా ఏ రకంగా మారిందంట? హానికరముగా ఉందంట. బురదను, మైలను, నెమ్మది లేని దుష్టత్వముతో ఉందంట. మృతులతో నిండి ఉందంట. ఇక్కడ చూస్తే హానికరంగా ఉందంట. మరి ఇటువంటి సముద్రాన్ని మరి రాబో దినాల్లో దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? ప్రకటన 21:1 వచ్చింది. బాగా మీ మనస్సు నుంచి చదవండి, బాగా అర్థం చేసుకోండి వాక్యం. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. చూడండి, నూతన సృష్టిలో దేవుడు ఏం లేకుండా చేసినాడు? సముద్రం లేకుండా చేసినాడు. ఇంకా సముద్రం ఉండదు. దేవుడు సముద్రాన్ని కలగజేసి నీ కొరకు నా కొరకు చివరికి సముద్రాన్ని లేకుండా చేస్తున్నాడు. ఎందుకన్నా చెప్పండి. కెన్ యూ గివ్ మీ సమ్ ఐడియా? అంటే ఐడియా పోవాలంటారా అన్నా? కొంచెం గూగుల్ కొట్టామంటారా? దేవుడు సముద్రాన్ని ఎందుకు లేకుండా చేస్తున్నాడు? గూగుల్ తల్లి చెప్పని కొడతారా? గూగుల్ తల్లి చెప్పలేదు. భూమిని కూడా లేకుండా చేయొచ్చు కదా, సముద్రాన్ని ఎందుకు లేకుండా చేస్తా అంటున్నాడు? నూతన సృష్టిలో సముద్రం లేదని చెప్పేస్తున్నాడు, ఆల్రెడీ తీర్పిచ్చేస్తున్నాడు. ఎందుకు? పాపం అన్ని ఆకాశం ఉంది, భూమి, కొత్త భూమి ఉందంట, కొత్త సముద్రాన్ని ఎందుకు లేకుండా చేస్తున్నాడు? దానికి కారణం ఏం తెలుసా? చదివితే మనకు సిగ్గు అనిపిస్తుంది. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18-19 వస్తున్నారు.
తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషములు ఆ. పరిహరించి ఆ. వారు చేసిన అతిక్రమముల విషయమై ఏ విషయమై అతిక్రమముల వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించి దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆ, ఆయన కనికరము చూపుటకు సంతోషించి వాడు కనుక ఆ, నిరంతరము కోపముంచడు. ఆ. ఆయన ఆయన మరలా మన మన యందు జాలిపడును, మన దోషములను మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడలేదు. ఎక్కడ పడేసినాడంట? మన పాపాలన్నీ ఎక్కడున్నాయి? మన దోషములన్నీ ఎక్కడున్నాయి? మన అతిక్రమములన్నీ ఎక్కడున్నాయి? మళ్ళీ దాంట్లోకి పోతే మళ్ళీ అవన్నీ మీకెక్కడ అనుకుంటాయో అని చెప్పి ఏకంగా నూతన సృష్టిలో ఏం లేకుండా చేసినాడు? అది. సముద్రము లేకుండా పోవడానికి కారణం ఎవరు? మనము, మన పాపములు, మన అతిక్రమములు, మన దోషములు. మన దోషములను బట్టి హానికరంగా జరిగింది, మన దోషములను బట్టి బురదామైలతో కలిగి ఉంది, మన పాపములను బట్టి అది నెమ్మది లేని దుష్టత్వముతో ఉంది, మన పాపములను బట్టి అది మృతులను కలిగి ఉంది. మన పాపములన్నీ తీసి సముద్రం కాలంలో పడవేసినాడు. కాబట్టి ఇక నా బిడ్డలు నేను ఎప్పుడు వారి పాపములను జ్ఞాపకం చేసుకోనకూడదు. సముద్రాన్ని చూసి దేవునికి ఏం గుర్తు వస్తుంది? మన అతిక్రమంలో, మన పాపములు, మన దేశంలో గుర్తు వస్తాయి. కాబట్టి ఆయన నేను గుర్తు చేసుకోవడానికి సాక్ష్యంగా నూతన సృష్టిలో ఏం లేకుండా చేస్తున్నాడంట? సముద్రాన్ని లేకుండా చేస్తున్నాడు. అర్థమైందా సహోదరా, సహోదరి? మన పాపమును బట్టి సృష్టి కూడా తన స్వాస్థ్యాన్ని కోల్పోయింది. సృష్టిలో ఉన్న సముద్రం అనేది లేకుండా పోయింది. నీ కొరకు, నా కొరకు సృష్టించినటువంటి సృష్టికర్తలోని సృష్టి భాగము సృష్టికర్తని తొలగించవలసిన పరిస్థితి. కాబట్టి ఆ నూతన పరలోకంలో మనకి ఏం లేదంట? సముద్రం ఇకను లేదు. దీనికి కారణం మన పాప కారణం, మన దోష కారణం. కాబట్టి ఇక్కడ ఒక మాట అంటున్నాడు, ఏమన్నాడు? ఆయన మరలా మన ఎందుకు జాలిపడును, మన దోషములను ఏం చేస్తాడంట? అన్నచ్చి. ఇక్కడ 3 వాగ్దానాల్లో కామన్ గా ఏముంది? అన్నచ్చి, అన్నచ్చి, అన్నచ్చి. ఎందుకు సముద్రంలో ఈ తరంగాలు? ఎందుకు సముద్రాన్ని ఎవరు ఈ రకంగా చేస్తున్నారు? ఎందుకు సముద్రము ఈ రకంగా ఎందుకు కలలతో ఉంది? ఒకసారి కీర్తన 93, కీర్తన 93, 3:4. ఎలుగెత్తెను, వరదలు ఎలుగెత్తెను, చూడండి, తాను బలవంతుడని తెలియజేస్తూ దేవాది దేవుడు నేనే సృష్టించినాను, ఈ వరదలను, ఈ అలలను, ఈ తరంగములను నేను అణచడానికి శక్తిమంతులను, నేను బలవంతులను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను వీటిని సృష్టించినాను, నేను కలుగజేసినాను, వీటిని అణచే శక్తి ఎవరుందంట? నాకే ఉందని తెలియజేస్తున్నాడు దేవుడు. ఇంకా కీర్తన 96:10 చూడండి. కీర్తన యెహోవా రాజ్యం చేయించున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది, న్యాయమును బట్టి జనములను ఏం చేస్తాడంట? పరిపాలన చేయును. ఈ వార్తను అన్య జనములలో ప్రకటించుడి. నిజంగా 96:11 మాట అంటున్నాడు చూడండి. యెహోవా ఏం చేయించున్నాడు? ఆకాశం సంతోషించును గాక, భూమి ఆనందించును గాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించును గాక. అంటే ఆయన రాకతోని సముద్రాలు ఘోషిస్తాయంట, ఆయన రాకతోని
భూమి సంతోషిస్తుందంట. ఈ సముద్రపు తరంగములను రేపువాడు ఆయనే. ఈ సముద్రాన్ని ఘోషింపచేసేవాడు కూడా ఎవరంట? ఆయనే అంట. ఒకసారి సునామీ వచ్చింది, ఏమైందమ్మా అన్న? లక్షల మంది దుర్శపెట్టబడినారు కదా. దేవుని యొక్క ఉగ్రత హగ్గయి గ్రంథంలో ఈ మాట రాయబడింది. దేవుని యొక్క ఉగ్రతను గురించి హగ్గయి 2లో తీసిన వాళ్ళంటే చదవండి. జకర్యా గ్రంథం కంటే ముందు ఉంటుందా? జఫన్యా చదవ. 2వ అధ్యాయంలో 6వ వచనం. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపచేతును. నిజంగా ఎందుకు కంపింప చేస్తున్నాడు? కారణం 7వ వచనంలో రాయబడింది. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా. ఎందుకంటే నిన్ను భూమిని ఆకాశాన్ని కలగచేసి భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని మీ కొరకు సృష్టించిన దేవుణ్ణి దీన్ని ఒకరోజు నేను కంపింప చేస్తాను. ఎందుకు తెలుసా? నేనే దేవుడనని నన్ను తెలుసుకోవడానికి, నేనే సృష్టికర్తనని నన్ను తెలుసుకోవడానికి. సునామీ వచ్చింది, అనేక మంది చచ్చిపోయినారు, కానీ దేవుని భయం ఎవరికైనా వచ్చిందా? కానీ ఇంకొకసారి భూమిని ఆకాశాన్ని ఏం చేస్తారంట? కదిలించబోతున్నాడు. ఆ రోజు దేవుడిని తెలుసుకొని ఏం చేస్తారంట? అన్ని జనులందరూ కదిలింపబడక అన్ని జనులందరూ తమ ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో, అందుకోసమే కడవరి దినములలో మీకాలో రాయబడుతుంది 4వ అధ్యాయం. యెరూషలేము పర్వతము ఎత్తుగా ఎత్తబడును, జనులు ప్రవాహంగా నా మందిరములోనికి పోతులు అని రాయబడింది. ఆ సముద్రంలో దేవి కదిలించబోతున్నాడు. భూమి ఆకాశంలో భూకంపం కంపింప చేయబోతున్నాడు. ఒక రోజు దేవుని ఉగ్రత చూపించబోతున్నాడు ఈ యొక్క సముద్రం ద్వారా. ఆ రోజు దాన్ని చూసి భయపడి అందరూ కూడా దేవుని మహిమపరుస్తారు. ఆ దినము రాబో దినంలో జరగబోతుంది. మరి దానికంటే ముందుగా మీరైతే ఏ రకమైన సిద్ధపాటు కలిగి ఉండాలి? దేవుడి సముద్రం గురించి, దాని ఘోష గురించి, దాని అలల గురించి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అయితే నీవు ఈ యొక్క తీర్పులో ఈ సముద్రంలో మృతుడిగా, సముద్రం హానికరంగా ఉన్నప్పుడు దాంట్లో ఉండకుండా, ఈ బురద మైల నీలో ఉండకుండా, ఈ యొక్క సముద్రము అగాధంలో నువ్వు పడిపోకుండా, ఈ సముద్రం లేకుండా తీసివేయబడితే నువ్వు అగాధంలో తీసివేయబడితే సముద్రం లేకుండా పోయినట్టు నువ్వు కూడా లేకుండా పోతావు. కానీ నీవు నేను పరలోక రాజ్యంలో నిలవాలి అంటే నీకు నాకు ఎటువంటి సిద్ధపాటు ఉండాలో ఈ 3 వాక్యాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటి వాక్యాన్ని చూద్దాం. కీర్తన 65 ఏమన్నాడో చూద్దాం. కీర్తన 65 2వ వచనం చదువుదాం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ఇంకా అంటున్నాడు 6వ వచనంలో, బలముని నడికట్టుగా కొట్టుకొనిన వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణచువాడు, జనముల అల్లరిని. ఈ కడవరి దినములలో భూమి మీదకి అనగా తనకు ప్రార్థన చేయి వారందరి మీదకి ఒక గొప్ప ఆపద రాబోతుంది. సముద్రము గొప్ప ఘోష చేయబోతుంది. గొప్ప తరంగములు రాబోతున్నాయి. ఏమిటయ్యా అంటే జనముల అల్లరి. ఏమొస్తుందంట? ఇప్పటికే దేశాలు ఏం చేస్తున్నారు? యుద్ధాలు మొదలైనాయి కదా. దేశాలు కొట్టుకుంటున్నాయి. మరి దేశంలో ఉన్న వాళ్ళు కూడా ఆ దేశస్తులే కొట్లాడుకుంటున్నారు.
చివరికి ఈ కొట్లాటం ఎక్కడికి పోతుంది తెలుసా? అందరు కలిసి క్రైస్తవుల మీదకి వస్తారు. అందరు కలిసి దేని మీదకి వస్తారట? క్రైస్తవుల మీదకి వస్తారు. అదే రాయబడింది, జనముల అల్లరి. అందుకోసమే 2వ వచనంలో ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు. అంటే రాబోయే దినాల్లో జనములు మిమ్మల్ని దేవుడి పిల్లలగా కొట్టబోతున్నారు, చంపబోతున్నారు, మీ మందనాలు పడదోయబడుతున్నాయి, మిమ్మలను మరణానికి చెరసాలకు అప్పగిస్తారు, ఉమ్మివేస్తారు, కొడతారు. ఈ అల్లరి జరగబోతుంది. అయితే ప్రార్థనలో మీరు ఎవరి దగ్గరికి రావాలా? దేవుని దగ్గరికి రావాలి. ఎందుకు? ఆయనే సముద్రంలో ఘోషను, వాటి తరంగంలో ఘోషను ఏం చేస్తాడంట? అణచువాడు. జనముల అల్లాన్ని ఏం చేస్తాడంట? చల్లార్చువాడు. కాబట్టి సముద్రం అనేది మనం చూసినట్టుగా ఎక్కడ మంచిని చూపించడం లేదు. సముద్రం అనేది మైలను, బురదను, భక్తిహీనతను, అదేవిధంగా చెడుతనాన్ని, దుష్టత్వాన్ని చూపిస్తుంది. కాబట్టి ఇది దేవుని పిల్లలకు మంచి చేస్తుందా? మేలు చేస్తుందా? ఇది ఎప్పటికీ దేవుని పిల్లలకు మేలు కాదు. రాబోయే దినాల్లో ఇది ఇంకా తరంగంలో వలె, ఘోష వలె రాబోతుంది, మిమ్మల్ని ముంచబోతుంది. కాబట్టి వీళ్ళారా, ఈ జనముల అల్లరిని చల్లారుస్తాను, వీళ్ళని అనగొడతాను. కాబట్టి ఏమంటున్నాడు? ప్రార్థన ఆలకించే వాని దగ్గరికి మనమంతా శరీరులు ఎక్కడికి పోవాలంట? ప్రార్థన ఆలకించే వాని దగ్గరికి పోవాలంట. అందుకోసమే సార్వత్రిక సంఘానికి దేవుడిచ్చిన మొట్టమొదటి వాగ్దానం సర్వలోకము కూడా మీ మీద దాడి చేయబోతుంది రాబోయే దినాల్లో. సంగమా, ప్రార్థనలో నా ఎద్దకు రండి. ఈ జనముల అల్లరిని నేనేం చేస్తాను? చల్లారుస్తాను. ఒకవేళ ప్రార్థన నా ఎద్దకు రాకపోతే నీవు దాంట్లో కలిసిపోతావు, అల్లరిలో చనిపోతావు. నా ఎద్దకు వస్తే నేనేం చేస్తాను? ఆ అల్లరిని చల్లారుస్తా, వాటిని అణిచి వేస్తా, నిన్ను కాపాడుతా. కాబట్టి ఈ మొట్టమొదటి వాగ్దానం నిన్ను నన్ను రక్షించి కాపాడి నిన్ను భద్రపరుస్తాను. ఎప్పుడు? ప్రార్థనలో నేను నా దగ్గరికి వచ్చి నన్ను అడిగినప్పుడు. నేను బలవంతుణ్ణి, నా నడుముకు బలమును నడికట్టుగా కలిగిన వాడిని. నేను ఎటువంటి జనముల అల్లరినైనా ఏం చేస్తాను? అణచివేస్తాను. సముద్ర తరంగాలు ఘోషను అణచివేసేవాడు నేను. ఈ జనముల అల్లరిని కూడా నేనేం చేస్తాను? అణచివేస్తాను. నా దగ్గరికి రండి. నెక్స్ట్ ఇంకోటి 107 ఏమంటున్నాడు అక్కడ? 107వ అధ్యాయము కీర్తనలు. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణగిపోయేను. ఇప్పుడు చూస్తే 23వ వచనం నుంచి, ఓడలికి సముద్ర ప్రయాణము చేయువారు, మహాజలముల మీద సంచరించుచు వ్యాపారం చేయువారు, యెహోవా కార్యములను, సముద్రంలో ఆయన చేయు అద్భుతములను చూచిరి. చూడండి, ఇది ఎవరికి అంటే ఎలా పని చేసుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, బాగానే ఉంది, సముద్రం మీద తిరుగుతున్నారు. కానీ నేను చేసే కార్యాలను చూడండి, నేనే సృష్టికర్తను, నేనే సమస్త కార్యములను జరిగించే వాడిని. ఎందుకంటే మీ జీవితంలోనికి ఏం రాబోతుంది తెలుసా? ఇక్కడ 26వ వచనంలో రాయబడింది, వారు ఆకాశం వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచూ ఉండిరి. ఎందుకు వచ్చింది అగాధంకి? ఎందుకు దిగుతున్నారు? 25లో ఏం రాయబడింది చూడండి. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగంలో పైకెత్తాను, వారు ఆకాశం వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచూ నుండిరి. శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయేను, మత్తుడైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు దూలుచుండిరి. వారు ఎటూ తోచక యుడిని, శ్రమకు తాళలేక వారి యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను.
ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు తర్వాత వారికి ఏం కలిగిందంట? అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి, వారు కోరిన రేవునకు ఆయన వారిని. ఈ రెండవ వాగ్దానం ద్వారా దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, అయ్యా ఈ భూమి మీదకి సముద్రంలో ఏమంట ఆయనే తన చేయి అద్భుతం రండి, ఆయన సెలవీయగా ఏం పుట్టిందంట? తుఫాను పుట్టాను, అది దాని తరంగములను పైకెత్తనంటే ఈ భూమి మీద అయిలాగా వ్యాపారం చేసుకుని ఉద్యోగం చేసుకున్న వాళ్ళగా నేను ఈ భూమి మీదకి శ్రమలను అనుమతిస్తున్నాను. సముద్ర తరంగాల వంటి శ్రమలు వస్తున్నాయి ఈ భూమి మీదకి, నేనే లేపుతున్నా ఈ శ్రమలను. కాబట్టి విశ్వాసులైన వాళ్ళగా మీరు ఏమైతారట? శ్రమ చేత మన ప్రాణం ఏమైతుందట? కలిగిపోతుందట. అటువంటి శ్రమలు వస్తున్నాయి భూమి మీదకి. అప్పుడు శ్రమ చేత వారి ప్రాణం కలిగిపోయినను మత్తులైన వారిలో వెనుకకు ముందుకు కూర్చుండి ఎటూ తోచక ఇటువంటి పరిస్థితి వస్తుంది భూమి మీద. విశ్వాసులారా, సంగమా, సంఘస్థులారా, నిజమైన క్రైస్తవులారా, మీకు ఇటువంటి శ్రమలు రాబోతున్నాయి. కాబట్టి అప్పుడు ఏమైతామంట? మనము శ్రమకు తాళలేక ఏం చేస్తామంట? వారి యెహోవాకు మొదలుపెట్టిది, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను, ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగంలో అణిగిపోయెను, అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి, వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. కాబట్టి ఈ భూమికి శ్రమలు రాబోతున్నాయి. శ్రమలు చేస్తున్నది ఎవరంట? నేనే. ఈ శ్రమల్లో మీ ప్రాణాలు కరిగిపోతాయి, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎట్లా ఉంటుందంటే మీరు కింద మీద అయిపోతారు, ఆకాశం ఎక్కచ్చు, అగాధంకు దిగుచ్చు. చాలా అప్ అండ్ డౌన్స్ వస్తాయి మీ జీవితాల్లో. మీ ఉద్యోగాలు ఉంటాయో పోతాయో తెలియదు, మీ పనులు ఉంటాయో లేవో తెలియదు, మీ వ్యాపారాలు ఏమైతే తెలియదు. అయితే వీటన్నిటిని నేనే తీసుకొస్తున్నాయి శ్రమలను. అయితే ఆ శ్రమల్లో మీరు ఎవరి దగ్గర ఉండాలా? లోకంలో ఉండాలా? అన్యులతో ఉండాలా? ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి, సంఘముతో ఉండాలి, సంఘములో ఉండాలి. ఉండి ఏం చేయాలంట? శ్రమలో తాళలేక వారు యెహోవాకు. కాబట్టి శ్రమలు రాబోతున్నాయి. ఎటువంటి శ్రమలు ఇక్కడ తెలియజేస్తున్నాడు దేవుడు. ఈ శ్రమల నుంచి కూడా నీవు తప్పించబడాలి అంటే చివరికి నువ్వు ఏం చేయాలంట? దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థనలో ఉండండి. ఆపదలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, మీరు దేవుని దగ్గరకు వచ్చి ఏం చేయాలా? ప్రార్థన చేసే వారికి, ఆయనకు మొరపెట్టే వారిగా ఉండండి. అప్పుడు ఏం చేస్తాడంట? ఆ శ్రమలను ఆయన అనగదొక్కుతాడు. ఆ శ్రమలలో నిన్ను రక్షిస్తాడంట. ఆ శ్రమ నీ మీదకి రాకుండా నిన్ను ఏం చేస్తాడంట? కాపాడతాడంట. అప్పుడు అవి నిమ్మలమై నీకేం పుడుతుందంట? అప్పుడు సంతోషం. నిన్ను కోరిన రేవు, నువ్వు కోరుకున్న రేవు ఎక్కడ ఉంది తెలుసా? పరలోకం అనే రేవుకు తీసుకొని పోతాను. ఎక్కడ తీసుకుపోతాను? నీవు కోరిన ఒడ్డుకు, నీవు కోరిన రేవుకు. అంటే ఈ రక్షణ ఓడను ఎక్కడ తీసుకుపోతాడు? ఈ సముద్రంలో నీరు నుంచి, ఈ అగాధంలో నుంచి, ఈ తుఫాన్లో నుంచి నీ రక్షణ ఓడను కాపాడి నీవు కోరినటువంటి ఆ పరలోక రాజ్యానికి చేరుస్తాను. అయితే నీ శ్రమలో నువ్వు నన్ను విడిచిపెట్టకుండా నా దగ్గరకు వచ్చి ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి. నన్ను విడిచిపెట్టకూడదు. నా సంఘంతో ఉండాలి, సంఘంలో ఉండాలి, సంఘంతో కలిసి నాకు శ్రమలు నీవు నాకు మొరపెట్టేవాడిగా నీవు ఉండాలి. ఇది రెండవ వాగ్దానం నీతో నాతో మాట్లాడుతుంది. మూడవ వాగ్దానం ఇదిగా కొంత విచిత్రంగా ఉంటుంది. ఎవరికైనా నిద్ర వస్తుంటే కొంచెం నిద్ర వదిలించుకొని వినండి. ముగిస్తున్నా, అయిపోయింది. ఎందుకంటే ఇది చివరిది కదా, ఎదురు చూస్తున్నాం. మార్క్స్ వార్త 4వ అధ్యాయం ఎన్నో వచనం అక్కడి? ఒక్కసారి చదువుతామా? అందుకు ఆయన లేచి
అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి చూడండి, అక్కడ సృష్టికర్త అయిన దేవుడు ఆ రెండు సందర్భాలను జ్ఞాపకం చేసినాడు. ఇక్కడ ఏకంగా సృష్టికర్త ఎవరితో ఉన్నాడు? శిష్యులతో ఉన్నాడు. ఎక్కడున్నాడు? సముద్రంలో అలలు ఉన్నాయి. ఆ అలల మీద ఆ ఓడ ఉంది. ఆ ఓడలో ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు, శిష్యులు ఉన్నారు. అయిలారా, ఈ లోకంలో అలలు తరంగాలు వస్తాయి. అయితే ఈ రక్షణ ఓడలో మీతో పాటు ఎవరున్నారు? నేనున్నాను. కాబట్టి ఇప్పుడు శిష్యులంతా ఈ యొక్క తుఫానుకు భయపడ్డారు, ఈ యొక్క అలలకు భయపడ్డారు. వెంటనే ఏమంటున్నారు ఇక్కడ? చూడండి 38వ వచనం. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించుకోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిది. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుతున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా? చూడండి, ఈ చివరి దినాల్లో మీ రక్షణ ఓడలో నేనున్నాను. మీ రక్షణ ఓడలో మీతో కూడా నేనున్నాను. మీ చుట్టూ పరిస్థితులు మరి శ్రమలుగా, ఆపదలుగా, అంతేకాకుండా తుఫానులాగా నిన్ను కొట్టుకొని పోయే విధంగా, నిన్ను రేపే విధంగా, నీకు భయము కలిగించే విధంగా, నీకు చింత కలిగే విధంగా ఈ భూమి మీద నీ చుట్టూ శ్రమ రాబోతుంది. అయితే నీ రక్షణ ఓడలో ఎవరున్నారు? ప్రభువు ఉన్నాడు. కనుక నువ్వు ఏం కాకూడదంట? భయపడవద్దు. ఏమంటున్నాడు? భయపడవద్దు. ఇంకా ఏమంటున్నాడు ఇక్కడ? చింత నీకు లేదా అని అడుగుతున్నారు. ఏమంటున్నారు? కానీ ప్రభు ఎవరు సెలవించాడు మనకు? మీ చింత యావత్తు నా మీద వేయండి. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, చింతించకండి, భయపడకండి, చింతించకండి. ఇంకా అన్నాడు, ఏమన్నాడు? మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఇంకాను ఏం లేదంట, నమ్మిక లేకుండా ఉన్నారేమో. నా రాక నమ్మిక ఉంది. ఇంకా మత్తయి సువార్తలో అయితే ఒక మాట అంటాడు. ఎన్నో అధ్యాయం అంటే ఈ సీన్ వచ్చేది మత్తయి సువార్తలో. ఈ సీను మత్తయి సువార్తలో ఎప్పుడు వస్తుంది? ఎన్నో అధ్యాయము? 8వ అధ్యాయం 23-25 నుంచి వరకు. అక్కడ ఏమన్నాడు? నమ్మిక ప్లేస్ లో ఇంకొక మాట అంటున్నాడు. 26. అందుకు ఆయన, అక్కడనేమో మీకు నమ్మిక లేదా, ఎందుకు భయపడుతున్నారని. ఇక్కడ ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? కాబట్టి జాగ్రత్త. ఈ భూమి మీదకి రాబోతున్నటువంటి శ్రమల విషయమై, ఈ భూమి మీదకి రాబోతున్నటువంటి ఆపదల విషయమై, ఈ భూమి మీద సంఘస్థులు ఎదుర్కొనవలసినటువంటి స్థితిని గురించి ఈ 3 వాగ్దానాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ 3 వాగ్దానాల్లో కూడా దేవుడు ఎవరితో ఉన్నాడు? మనతో ఉన్నాడు, మన చెంతన ఉన్నాడు. ఈ 3 వాగ్దానాల్లో వారంతా ఏం చేసినారు? ఆయన ఏం చేశారు? మొరపెట్టినారు, ప్రార్థించినారు. వారికి ఉన్న ఆపదలో, వారికి ఉన్న శ్రమల్లో, వారికి ఉన్న భయంలో ఎవరి దగ్గర పోయినారు? దేవుని దగ్గరికి పోయినారు. కాబట్టి సంగమా, స్ఫురణ సంగమా, రాబో దినాల్లో వచ్చే శ్రమల్లో నువ్వు అటు ఇటు చెదిరిపోకు, అటు ఇటు పారిపోకు, భయపడకు. అల్ప విశ్వాసం కాదు నీకు. ఎటువంటి విశ్వాసం ఉండాలా?
బలమైన విశ్వాసం, అధికమైన విశ్వాసం ఉండాలి నీకు. భయపడద్దు. భయపడకుండా ఆయన సంఘంతో ఉండు, ఆయన సంఘములో ఉండు, ఆయన రక్షణ ఓడలోనే ఉండు. ఎందుకంటే సంఘములో ఎవరున్నారు? ఆయన ఉన్నాడు, సంఘముతో ఉన్నాడు. ఆ శ్రమలను, ఆపదలను, ఈ కఠినమైన పరిస్థితులన్నింటినీ తీసివేసి నిన్ను కోరిన దేవుడు నిన్ను చేరుస్తాడు. జాగ్రత్త, తప్పిపోవద్దు. వీటన్నిటినీ నేను అణచి వేస్తాను. ఏం చేస్తాను? అణచి వేస్తాను. కాబట్టి నీవు అల్ప విశ్వాసిగా ఉండవద్దు, విశ్వాసంతో ఉండు. నువ్వు భయపడుతూ జీవించవద్దు. నువ్వు భయం లేకుండా నిర్భయంగా ఉండు. ఎందుకంటే నీతో కూడా ఎవరున్నారు? నీ ప్రభువు నీ సంఘంలో నీ మధ్యలో ఉన్నారు. ఏమని వాగ్దానం ఇచ్చినాడు? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామము స్మరిస్తారో అక్కడ వారి మధ్య నేను ఉన్నాను. కాబట్టి సంఘంలో మన మధ్యన ప్రభువు ఉన్నాడు. ఈ సార్వత్రిక సంఘ వాగ్దానం మనలను విశ్వాస జీవితంలో బలపరచడానికి, ఆత్మీయంగా స్థిరపరచడానికి, నీకు అభయం ఇవ్వడానికి, ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ నేను మీతో ఉన్నాను, మీరు నాకు మొరపెట్టారు, మీరు భయపడకండి, మీ చింత యావత్తు నా మీద వేసి నాకు ప్రార్థన చేయండి, నేను మిమ్మల్ని కాపాడుతాను, భద్రపరుస్తాను, మిమ్మల్ని కోరిన రేవుకు చేరుస్తాను. ఇది దేవుడు మనకిచ్చిన సార్వత్రిక సంఘం యొక్క ముఖ్యమైనటువంటి అర్థము, అంశం. కాబట్టి నీవు ఎలాగున్నావు? సంవత్సర కాలం అంతా ఎలాగో జీవించినావు? ఎందుకంటే నీవు కూడా అణిగి జీవిస్తున్నావా? ప్రభు కొరకు అణిగి మణిగి జీవిస్తున్నావా? ఎందుకంటే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, 2వ వచనం. ద్వితీయోపదేశకాండం గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనచు నిమిత్తమును అరణ్యంలో ఈ 40 సంవత్సరములు జ్ఞాపకము చేసుకొను. చూడండి, నీవు 40 సంవత్సరాలు అంటే నీ యొక్క యాత్రా జీవితంలో, నీ క్రైస్తవ జీవితంలో, నీ సంఘ జీవితంలో నీకు అనేక సార్లు నీకు ఆకలి కలిగజేసినా, దప్పిక కలిగజేసినా, నీకు కొన్ని లోపాలు పెట్టినా, కొన్ని శ్రమలు పెట్టినా, ఎందుకు తెలుసా? నిన్ను పరీక్షించడానికి. ఆయన పరీక్షకు నిలబడే విధంగా నిన్ను అనస్తూ వచ్చినాడు. నిజంగా నీవు శ్రమలో దేవుని కొరకు అణిగి మణిగి ఉన్నావా? నిన్ను పరీక్షిస్తున్నాడు, నిన్ను శోధిస్తున్నాడు దేవుడు. ఆ శోధనలో, పరీక్షలో నువ్వు ఎట్లున్నాక అణిగి ఉండాలి, తొలగిపోకూడదు, కానీ అణిగిపోయి ఉండాలి. ఇంకా అంటాడు పేతురుతో, 1 పేతురు, అన్నం ముగిస్తా అన్నాడు, మళ్ళీ చూపిస్తున్నాడు అంటారా? నిజం అక్క, మీ మీద ముగిస్తా. 1 పేతురు 5వ అధ్యాయం 5-6 వచనం. చిన్నలారా మీరు పెద్దలను అంటే అణిగియుడి వీళ్ళందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వశం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొని దేవుడు అహంకారులను ఎదిరించి నియములకు గొప్ప అనుగ్రహించు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద ఎట్లున్నారట అంటున్నాడు. 7వ వచనం ఏమంటున్నాడు? ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు. కాబట్టి మనం ఆయనకు అణిగి మణిగి ఉండాలి, ఆయన చేతి కింద దీనమనస్కులమై ఉండాలి. మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. శారా దగ్గర నుంచి ఆదరు మారిపోతుంది. ఎందుకు తెలుసా? శారా ఏం చేసింది? నాకు శ్రమ పెట్టింది.
శ్రమ తట్టుకోలేక యజమాని రాజు దగ్గర నుంచి ఏమైంది మారిపోతుంది. దేవుడు ఏమన్నాడు, ఆగరు ఎక్కడికి పోతున్నావు, బయటికి పోతే ఇంకా శ్రమలు ఎక్కువ, బయటికి పోతే శ్రమలు ఇంకా ఎక్కువ, నీకు తిండి దొరకదు నీళ్ళు దొరకవు, రా నువ్వు కుమారునికి అనేంత వరకు నువ్వు ఎక్కడుండు, నీ యజమానురాలైన శారా దగ్గరనే అన్నిగి ఉండు. నీవు కూడా సంఘములో పెద్దల దగ్గర సహవాసంలో క్రీస్తు శిరస్సుకు నువ్వు ఎట్లుండాలట అణిగి ఉండు. ఎందుకంటే క్రీస్తున్న పడవలో శ్రమలు వచ్చినట్టు సంఘంలో కూడా ఏముంటాయంట, ఇన్నర్ లోపలి శ్రమలు, లోపల కూడా శ్రమలు ఉంటాయి, బయట శ్రమలు ఉంటాయి, సంఘంలో కూడా ఏముంటాయి, అన్నా పలానా అక్క ఇట్లా చేసింది, అన్నా పలానా అంటే నేను రానన్నా సంఘానికి, మళ్ళీ పెద్దలు పాపం నీ అక్కకి నేను చెప్తాను, ఆ అక్క పోయి పోనా నేను రాజపడను, నన్ను ఏమనిందో తెలుసా, ఈ శ్రమలు కూడా సంఘంలో. ఒకడు వచ్చి మూడు పుల్లలు పెడు, ఆ యొక్క ఈ యొక్క ముడేస్తుంది చుట్టూ, వీళ్ళు కొట్టుకుంటుంటే సంతోషిస్తుంటారు, ఇవి చూసి సంఘ పెద్దలకు ఆ సంకటం మొదలైంది. ఇది ఏమి రా నాయన, బయటనే శ్రమలు, మళ్ళా లోపల కూడా ఏమున్నాయి. కాబట్టి దేవుడు అంటున్నాడు, చాలా కింద ఆగద అణిగి ఉన్నట్టు మీరు కూడా ఎట్లుంటారా అణిగి ఉన్నారు. ఆకలి దెబ్బకలైనప్పటికీ మీరు ప్రభు కొరకు ఎదుర్కొంటారా, ఆయన పరీక్షలో అణిగి మణిగి ఉంది. పెద్దలకు లోబడి దీన మనస్కులై తగ్గించుకొని అణిగి ఉంటాయి. అప్పుడు మిమ్మల్ని దేవుడు కాపాడుతాడు, శ్రమల నుంచి భద్రపరుస్తాడు, పరలోక రాజ్యానికి నిత్య జీవానికి నేను నన్ను చేరుస్తాను. వాక్యం ముగించబడింది. మోకాల మీదకి వచ్చి విన్న వాక్యాన్ని ఒక్కసారి నెమరు వేసుకున్నాం, వలలో పాల్గొన్నాం, కళ్ళు పోసుకున్నాం. నేను అన్నట్టుగా 12:50 స్టార్ట్ చేసిన 12:40 కాకముందే ముగించేసి, ఎక్కువ టైం ఏం చూసుకోలేదు. 12:50 స్టార్ట్ చేసిన 12:40 కాకముందే ముగించేసి. ఇప్పుడు ఈ 2 నిమిషాలు మీరు విన్న వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సముద్రం ఏమని, సముద్రాన్ని కలగచేసిన వాడు ఆయనే. సముద్రాన్ని కలగచేసినందుకు ఆయన సృష్టికర్తని నువ్వు ఏం చేయాలి, ఆయనను ఆరాధించాలి అంటారు. ఆయన కలగచేసిన సముద్రపు మంచిదే, కానీ ఆయన మనిషి పాపం వలన చెడిపోయింది, హానికరమైంది, మైలతో నిండి మృతులతో నిండి ఉంది, భయంకరంగా ఉంది, భయంకరమైన అలలతో నిండి ఉంది. అయితే నీ పాపంలో, నీ అతిక్రమంలో, నీ దోషములన్నీ కూడా సముద్రంలో వేయబడినాయి. రాబో దినాల్లో హానికరమైన పాపయుక్తమైన ఈ సముద్రాన్ని నూతన సృష్టిలో లేకుండా చేస్తున్నాం. ఈ సముద్రం లేనటువంటి ఆ నూతన ఆకాశం, నూతన భూమి అన్నటువంటి నీవు కోరిన ఆ దేవుడు పోవాలి అంటే దేవుడు 3 వాగ్దానాల ద్వారా నీకు నడిపించాడు. కీర్తన 65లో అయా శ్రమలు వస్తాయి, ఈ సముద్రాన్ని రేపబడుతుంది, సముద్రాన్ని అనుకోగలిగే శక్తి నా దగ్గర ఉంది, నీ చుట్టూ ఆపదలు శ్రమలు రాబోతున్నాయి, అయితే ప్రార్థన ఆర్పించమని నీ దగ్గర ఉన్నాను, నా దగ్గరికి రా. ఈ అలల నుంచి, తరంగాల నుంచి, ఈ బురద మైల, ఈ శ్రమ హానికరం, ఈ మృతం నుంచి నిన్ను తప్పిస్తాను. సముద్రము లేని ఆ రాజ్యానికి కోరిన దేవుడు నిన్ను నడిపిస్తాను. కీర్తన 107:29లో ఆ సముద్రాన్ని రేపుతున్నాడు ఆయనే. శ్రమలు వస్తాయి, నీ చుట్టూ ఉన్నటువంటి వారు అల్లరి జనము, నీ చుట్టూ వచ్చే అల్లరి జనం నీ మీద దగాలు చేస్తారు, మోసం తిరుగుతారు, సౌండ్ వస్తే కొట్టడానికి వస్తారు, తిట్టడానికి వస్తారు, కేసులు పెడతారు. అయినా సరే నువ్వు నా దగ్గరికి రా, నాకు మొరపెట్టు, నీ శ్రమలు నాకు మొరపెట్టు, నేను వాళ్ళని అందిస్తాను,
నువ్వు చేయవలసినది ఒక్కటే, నాకు మొరపెట్టు. చివరిది మార్క్స్ వార్త 4వ అధ్యాయం 39వ వచనం. మనం ఉన్న సంఘంలోనే మనకు శ్రమలు ఉంటాయి. ఈ తుఫాను మనల్ని మన రక్షణ ఓడను కదిలిస్తుంది, అటు ఇటు చేస్తుంది, మనకు భయం పుడుతుంది, మనల్ని అల్ప విశ్వాసంలో తీసుకొని పోతాయి ఈ శ్రమలు. అయితే ప్రభు అంటున్నాడు, ప్రియమైన సహోదర సహోదరి, భయపడవద్దు, విశ్వాసాన్ని అభివృద్ధి చెందించుకో, బలమైన విశ్వాసంతో ఉండు, బలపరచబడతావు. నాకు మొరపెట్టు, నీకు ఉత్తరమిస్తాను, నాకు మొరపెట్టు, నేను కాపాడుతాను. నేను నా సంఘంలో నీతో కూడా నిన్ను కాపాడి నిన్ను ఒడ్డుకు చేరుస్తాను. ఈ మూడంతల వాగ్దానం, మూడంతల భద్రతను నీకు కలుగజేస్తుంది. ఆపదలు, శ్రమల్లో, సంఘంలో ఉన్న సంకట పరిస్థితుల్లో దేవుడు నిన్ను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడికి మొదలుపెడతావా? దేవుడితో విడిపోకుండా ప్రార్థన సహవాసం కలిగి ఉంటావా? నిన్ను విడిపించిన బలవంతుడు, శక్తివంతుడని నమ్మినావా? ఈ సముద్రాన్ని, అలలను, శ్రమలను కలగచేసేది ఆయనే. ఆయనే నిన్ను విడిపించేవాడు, అల్లరిని అణిచివేయవాడు, నిన్ను కూడా అణిచి పరలోక రాజ్యాన్ని చేర్చేవాడు. ప్రార్థించుకో, ప్రభువా నిజమే, నాకున్న శ్రమలని లోకాన్ని ఆశ్రయించిన, లోకానికి పోయినా, కానీ నీ యొద్దకు రాలేకపోయినా, అనేక సార్లు నిన్ను మర్చిపోయినా, నిన్ను విడిచిపెట్టిన, అల్ప విశ్వాసంతో భయపడ్డాను ప్రభువా, సంఘానికి రాలేదు, సంఘంలో ఉండలేదు, సంఘంతో ప్రార్థించలేదు, నన్ను క్షమించిన ఆయన. ప్రార్థన ఆలకించేవాడు, మొరపెట్టి మాకు అభయం నుంచి మమ్మల్ని రక్షించేవాడు, ఆపదలు మమ్మల్ని కాపాడేవాడు నీవే. మమ్మల్ని క్షమించు. ఇప్పటి నుంచి నీతో ఉంటా, నీ సంఘంతో ఉంటా, నీ సంఘంలో ఉంటా, నీవు ఇచ్చిన రక్షణ ఓడలో నీతోనే సహవాసం చేస్తా ప్రభువా. నన్ను ఆ రకంగా సిద్ధపరిచి రాబోయే శ్రమ, ఉగ్రత, భూకంపము, సునామీలు, శ్రమల్లో మనల్ని అల్లరి చేసే జనాలు, వీటన్నిటి నుంచి నన్ను తప్పించు ప్రభువా. నన్ను సిద్ధపరచు. నా పథకాలు ఒప్పుకుంటున్నాను. ఇప్పటి నుంచి తీర్మానం చేసుకుంటా, నేను ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటా, ఆ వాగ్దానాన్ని ఇచ్చిపెట్టుకొని నాకున్న శ్రమలో నీకు మొదలుపెడతా. నాకు సాయం చేయాలి. ఇంతకుముందు ఈ స్థితి నాకు లేదు, ఈ వాగ్దానం ద్వారా నాతో మాట్లాడాలి. ఇప్పటి నుంచి నేను ఒక తీర్మానం చేసుకుంటా, నీతోనే ఉంటా. లోకమంతా నశించిన నేను నీతోనే ఉంటా, లోకమంతా శ్రమల్లో ఉన్నా నేను నీతోనే ఉంటా. ఈ తీర్మానంతో ప్రభువులలో పాల్గొంది. ఎందుకంటే ఈ అభయం ఇవ్వడానికి, ఈ విశ్వాసం నీకు ఇవ్వడానికి సిలువలో నీ కొరకు తన శరీరాన్ని అర్పించాను. నీవు పడిపోయిన నీ పతనాన్ని తీసేసి నీ పాపం నుంచి నిన్ను కడిగి పరిశుద్ధపరచడానికి తన రక్తాన్ని చిందించినాడు. ఆ రక్తము, ఆ శరీర బలహీనం. నీవు ఈ రకమైన ప్రార్థనతో, ఈ రకమైన తీర్మానంతో బలలో పాల్గొంది. అది నీకు ఆశీర్వాదం, ఆత్మీయంగా బలపరచబడతా. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని బట్టి అలాగే ప్రార్థనలో ఉంటూ మరి బలలో మన ఆరోగ్య ప్రాంతంలో పాల్గొంటాం. చెప్పబడిన లేఖన భాగాలు బట్టి మనం పరీక్షించుకొని సరి చేసుకొని ప్రభు యొక్క బాధలు చేయవచ్చు. నేను నీకు అప్పగించిన దాన్ని ప్రభువును పొందుతుంది. ప్రభు నేస్తూ తను అప్పగింపబడిన రాత్రి ఎవరొట్టెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దీన్ని వేచి మీ కొరకు నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడని చెప్పాను. మహాపరిశుద్ధులు, మహాగణంలో నివాసని మా యేసుక్రీస్తు ప్రభువా, ఆయనకి లెక్కలైన వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను. ఆయన ఇది నా నాన్న ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినారు కాబట్టి నేను మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను.
ఆయన సమయంలో ఆయన చెప్పగల ధైర్య భాగాల ద్వారా ఆయన మమ్మల్ని మేము పరీక్షించుకొని సరి చేసుకొని యోగ్యమైన రీతిలో ఆయన మీకు శరీరంలో చేయగల మీరు సహాయం దయచేయండి. ఏసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు వాళ్ళలో సహాయం చేయడం కొరకు సామ్యాలను అలాగే చైతన్యం వస్తారు. ఎవరైతే పదలు చేయాలనుకుంటున్నారో మీ గృహస్థానం పైకి ఉంచండి. సహోదరుల మీదకి తీసుకుని వస్తారు.